ఇలా మాట్లాడదామా, అలా మాట్లాడదామా, ఇలా అంటే ఏమంటారు, అలా అంటే ఏమంటారు, ఇలా అంటే వాళ్ళకి నచ్చుతుందో లేదో, ఇలా అంటే వీళ్ళకి నచ్చుతుందో లేదో, ఎవరికి నచ్చితే ఏంటి, ఎవరికి నచ్చకపోతే ఏంటి, మన వీడియో మన ఇష్టం. కాకపోతే ఎంతమంది ఎక్కువగా చూడాలి అంటే అంత చక్కగా మాట్లాడాలి కదా అని ఆలోచించి ఇలా చించేస్తున్నాను వీడియో. ఇలా వీడియోలోకి వెళ్ళిపోతే కార్తీక పౌర్ణమి రోజు మా ఇంట్లో మా బావగారు మా తోటికోడలు జరుపుకున్న పూజకి మమ్మల్ని ఆహ్వానించారు. స్తోమతను బట్టి ఎంతమందినైనా ఆహ్వానించుకోవచ్చు. ఇది కుటుంబం పరంగా చేసుకోవాలి కాబట్టి మా బావగారు మా అత్తమ్మ వాళ్ళని మమ్మల్ని ఆహ్వానించారు. ఆ పూజలో మా కుటుంబ సమేతంగా హాజరైనాము. పూజలో ముఖ్యంగా 3 రకాల నుంచి మన స్తోమతకు బట్టి ఎన్ని రకాలైన కాయలు పెట్టుకోవచ్చు, ఎన్ని రకాలైన పువ్వులు పెట్టుకోవచ్చు. ఈ పూజలో ప్రత్యేకంగా పెసరబూరులు, తీపి అప్పాలు, తీపి అట్లు, కలగూర మా కుటుంబానికి ఉన్న సాంప్రదాయం ప్రకారం పెట్టుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సాంప్రదాయాలని ఆచరిస్తారు కాబట్టి మా అత్తగారు మాకు చెప్పిన విధానంగా ఈ రకంగా మేమైతే ఈ సంప్రదాయాన్ని పాటిస్తాము. ఇలా పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క కొబ్బరికాయ, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క కొబ్బరికాయ మనస్ఫూర్తిగా ఇలా పూజ చేసుకొని ఈ రకంగా కొబ్బరికాయ కొట్టడంతో మా పూజ సమాప్తం. తర్వాత ధూపాలు వేసి ఇలా దీప నైవేద్యాలతో ఇలా మాకు వెంకటేశ్వర స్వామికి పాట. నమో పార్వతీపతి హర మహాదేవ శంభో శంకర. నమో పార్వతీపతి హర మహాదేవ శంభో శంకర. నమో పార్వతీపతి హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. 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 హర హర మహాదేవ శంభో శంకర అంటూ పూజని ముగించేశాం. తర్వాత ఇది మా హాస్పిటల్ దగ్గర బుజ్జి కుక్క పిల్లలు బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి కదా. ఇంకొకటి ఉండేదబ్బా, ఆ కుక్క పిల్ల చనిపోయిందంట పాపం ఆటో కింద పడి. ఇక ఈ 3 కూడా గుర్తుగా ఉంటాయి. మా పాత హాస్పిటల్ దగ్గర పిల్లిని మీకు వీడియో షూట్ చేశాను. ఇప్పుడు హాస్పిటల్ మార్చాం. ఇక్కడ ఈ కుక్క పిల్లలు 4 కుక్క పిల్లలు. ఇక్కడ మీకు ఒక చిన్నది గమనించాలి. ముందుగా పాలు పెట్టి వెళ్తున్నారు కదా అబ్బాయి, అండ్ పక్కనే చూడండి హిందూ ముస్లిం బాయి అని అనుకుంటారు కదా, అది సన్నివేశం గుర్తొచ్చి చిన్న వీడియో క్లిప్ అనేది షూట్ చేశాను. ఇక అక్కడికి వెళ్ళి నేను కూడా పెడుతున్నాను. ఆ కుక్క పిల్లలు చూడండి భలే ఎగబడుతున్నాయి. కింద వేస్తుంటే కాదు, కింద వద్దంట, వాడు డైరెక్ట్గా చేతిలో వచ్చి తింటున్నాయి హ్యాపీగా. మా స్వామి ఏమో కింద వేయచ్చు కదా అంటున్నారు. కాదు స్వామి, తింటున్నాయి చక్కగా చేతితో తీసుకొని, అదే నోటితో తీసుకొని చక్కగా చేతిలో కింద వేయకుండా తింటున్నాయి అని చెప్పి అన్నాను. దాంతో అలా నేను కాసేపు సంతృప్తిగా పడ్డాను. కొంతమంది మనం ఏం చెప్పినా అర్థం చేసుకోలేరు. కొంతమంది మనం ఏం చెప్పకుండా కూడా మన ఫేస్ ఫీలింగ్ని బట్టి అర్థం చేసేసుకుంటారు. ఇవేంటో గుర్తున్నాయా ఫ్రెండ్స్? ఇవి వచ్చేసి జెల్లీస్. ఇక మా 2 పిల్లలకి చెరుకు ఒకటి తీసుకొచ్చి వాళ్ళతో పాటు నాకు కూడా ఒకటి తీసుకొచ్చాడు మా డాడీ. చిన్నప్పుడు ఎప్పుడో తిన్న జెల్లీలు. మధ్యలో ఈ జెల్లీలు తింటా ఉన్నాం కానీ అప్పుడు టేస్ట్ అయితే ఇప్పుడు రాదు. అప్పుడు పెద్దవి వచ్చాయి, ఇప్పుడు చిన్నవి వస్తున్నాయి. తర్వాత అలా తీసేసుకొని కాసేపు పిల్లలతో ఆడుకొని ఇలా ఇంటికి వచ్చేసిన తర్వాత
కాఫీ కోసం వెయిట్ చేస్తున్నాను. నేను కాఫీ పెట్టుకుందామా లేదంటే ఇంట్లోకి వెళ్ళి తర్వాత తాగుదామా అని ఆలోచిస్తూ ఉన్నాను. అండ్ అలా నాకు ఒక విషయం గుర్తొచ్చేసింది, మార్కెట్కి వెళ్ళాలి, మార్కెట్కి వెళ్ళిపోవాలి అని. సో సగచగా గబగబా దిగిపోయాను, ఇంకా రెడీ అయిపోయి మార్కెట్కి వెళ్ళేపాటికి సాటర్డే అయితే రేపు సండే కదా, మళ్ళీ సెలవు, మళ్ళీ కూరగాయలు దొరకవు అని చెప్పి గబగబా సాటర్డే మార్కెట్లోకి వచ్చేసాను. సాటర్డే నేను ఏమనుకున్నానంటే ప్రతిసారి కూడా సాటర్డే కొంచెం రేట్లు తగ్గించి ఉన్నాయి ఏమైనా ఉంటే అవన్నీ అమ్మేసేలాగా ప్రయత్నం చేసేవారు. దాంతో ఏంటంటే మనకి తక్కువ డబ్బుతో ఎక్కువ సరుకు వచ్చేది. ఈసారి ఏంటంటే బాగా వర్షాలు వచ్చినాయి కదా పాపం, ఇంకా వాళ్ళు కూడా బ్రతకాలి కదా, వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే కదా. ఇక్కడ ఏమైందంటే ఈసారి అలా లేదు, నాకు తెలిసి ఈ సండే కూడా మార్కెట్ ఉండిద్దేమో అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా సరుకు ఉంది చూడండి, అసలు ఏమి ఇది అవ్వలేదు. వాళ్ళ ప్రెస్టేషన్స్ ఎలాగ ఉన్నాయి అనేది మీకు వీడియోలో కూడా చూపిస్తాను నేను. ఒకటి టమాటాల దగ్గర, ఇంకోటి వచ్చేసి దోసకాయల దగ్గర వాళ్ళు ఎలా గొడవాడుతున్నారంటే అలా గొడవాడుతున్నారు. నా మీద కాదులేండి, నేను గొడవాడట్లేదు. నాకెందుకు అనిపిస్తుంది కూరగాయల వాళ్ళ దగ్గర అస్సలు బేరం ఆడకూడదని. ఇంకా కిరాణా షాపుల్లో బేరం ఆడొచ్చు, ఎందుకంటే వాటికి ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి, ఆ రేట్లు బట్టి మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఫిక్స్డ్ రేట్ అనేది వీళ్ళు పెట్టడానికి ఉండదు, అదే తయారు చేసిన వాళ్ళు పెట్టడానికి ఉండదు, అమ్ముకునే వాళ్ళు వీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు కదా. అందుకని నేనైతే బేరం ఆడను. మా వెంకీ స్వామి కానీ, మా మామయ్య గారిని కానీ, మా నాన్నని కానీ తీసుకువెళ్తే వాళ్ళు ముగ్గురు కూడా వాళ్ళు బేరం ఆడేదానికి నాకైతే అసలు మామూలుగా ఉండదులేండి. మా వెంకీ అయినా సరే కొన్ని విషయాల్లో ఆలోచించేస్తారు, ఎంతంటే అంత ఇచ్చేస్తారు. కానీ మా మామగారు, మా నాన్నగారు వీళ్ళిద్దరూ మాత్రం బేరం ఆడతారు. వాళ్ళకి ఇచ్చిన రేటుకి ఇస్తే తీసుకుంటారు, లేదంటే వచ్చేస్తారు. వీటి దగ్గరే కాదు, బట్టల దగ్గరే కానీ ప్రతి దాని దగ్గర కూడా బేరం ఆడుతూనే ఉంటారు, ప్రతిదానికి కూడా. అలా బేరం ఆడబట్టి వాళ్ళు ఇప్పటికీ ఇలా ఇదవ్వగలుగుతున్నారు అని అనుకుంటాను నేనైతే మాత్రం. ఇక కొన్ని విషయాల్లో మా పెద్దమ్మ వాళ్ళంటే ఎలా బతుకుతావమ్మా నువ్వు, బేరం ఆడడం రాదు, ఏమీ రాదు అంటారు. సో మనం ఎలాగో ఒకలా బతికేస్తాంలే అనేది నా ఆలోచన. ఏంటంటే అక్కడ ప్రతి చోట కూడా నేను అడుగుతున్నాను, వాళ్ళు ఏంటంటే 100కి కూడా చేంజ్ లేదమ్మా అని చెప్పి పంపించడం. దాంతో మళ్ళీ ఎదర్ షాప్కి వస్తున్నాను. ఎదర్ షాప్లో మళ్ళీ అడుగుతుంటే వాళ్ళు చేంజ్ లేదమ్మా అన్నారు. సరిపోయింది సంబరం, నేను తీసుకొచ్చిన 100 రూపీస్ చేంజ్ లేదంటున్నారు, 200కి చేంజ్ ఇంకేముంటుంది, ఇక ఎలాగా ఇవాళ నేను తీసుకున్నట్టేలే కూరగాయలు అని చెప్పి మార్కెట్ అంతా తిరిగేస్తున్నాను. అన్నిటికల్లా రేట్ ఎక్కువ ఏంటంటే వంకాయలు, దాని తర్వాత స్థానంలో ఉన్నాయి ఉల్లిపాయలు. సరే ఉల్లిపాయలు తీసుకుందాంలే అని చెప్పి ఉల్లిపాయల దగ్గర ఆగి ఉల్లిపాయలు తీసేసుకున్నాను. ఉల్లిపాయలు తీసుకున్న తర్వాత ఇక్కడ టమాటాల దగ్గరికి వచ్చాను. ఇక్కడ గొడవ చూడండి ఎలా ఉంటుందో. టమాటాలు బాగున్నాయి కదా, నాటుకాయలు లాగా ఉన్నాయి, కానీ నాటుకాయలు కాదు, హైబ్రిడ్ కాయలు. టమాటాలు మాత్రం బాగున్నాయి కదా, చక్కగా మెరుస్తున్నాయి మెరుపులాగా. ఇలా చూడండి అన్న ఎలా మాట్లాడుతూ ఉంటాడు ఈ అన్న. పాపం వాళ్ళకే బేరాలు లేవంటే వచ్చి వాళ్ళు ఇంకా ఇసుకిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని ఎంతమంది ఫేస్ చేస్తూ ఉంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కదా. నాకైతే అలాగే అనిపిస్తుంది. అబ్బా ఎందుకో తెలియదు, ఒక్కొక్కరు అలా ఉంటారులేండి, ఆ మైండ్ సెట్ కలిగిన వాళ్ళు. అందరికీ ఒక మైండ్ సెట్ ఏంటే అందరూ మంచిగానే ఉంటారు కదా, ఒకరు ధనవంతులుగా ఒకరు పేదవాళ్ళుగా ఉండిపోలేరు కదా అని అనుకుంటూ ఉంటాను నేను కూడా. నాతో పాటు చాలామంది అలాగ అనుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో అంకితం అబ్బా. ఇక ఫైనల్గా నేనైతే టమాటాలు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిరకాయలు తీసుకొని అలా బయటకు వచ్చేస్తూ ఉన్నాను. ఇక్కడ చెప్పాను కదా కరివేపాకు, కొత్తిమీర అని, ఇక్కడ కట్ట 10 రూపాయలు అన్నారు. సో అలా తీసేసుకున్నాను. తర్వాత ఈ దోసకాయలు అండి ఇక్కడ బేరం ఆడుతున్నాను. చూడండి ఈ గొడవ ఎలా ఉంటుందో. ఆ అక్క బాధ కూడా చెప్పింది కదా, మీరు విన్నారు కదా, పొద్దున్నుంచి ఎలాగ ఎంతమంది ఉంటారమ్మా అది ఇది అని. ఇక నిజమే ఫ్రెండ్స్, అలా ఎందుకు అలా విసిగిస్తారో తెలియదు.
చాదస్తాం అని అనుకుంటాం, కానీ మనమేమనుకుంటామంటే మంచివి తినాలి, బాగున్నవి తినాలి అనుకుంటాం. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ ఉన్నాయన్నీ మంచివే కదా, ఎందుకు ఏరుతారు, అందరూ ఏరితే మా పని ఏంటి అని విసిగిపోతూ ఉంటారు కదా. కొంచెం ఆలోచించండి అబ్బా. ఇలాంటి మార్కెట్లో వెళ్ళినప్పుడు వాళ్ళు మంచి ఫుడ్డే పెడతారు. ఆల్రెడీ మంచి ఫ్రూట్స్ అదే మంచి కూరగాయలు అవే పెడతా ఉంటారు, వెజిటేబుల్స్ అవన్నీ. సో అక్కడ వాళ్ళని విసిగించమాకండి. పాపం పొద్దున్నుంచి సాయంత్రం దాకా వాళ్ళు రూపాయి కోసమే కదా వచ్చేది. ఆలోచించండి. ఎవరికైనా ఉంటే చెప్పండి. అలాగే మనము రూపాయి కోసమే, రూపాయి కష్టపడితేనే మనకి వస్తుంది. ఆ రూపాయి విలువ మనకు తెలుసు కాబట్టి మనము వాళ్ళకి ఆ బాధ కలగకుండా కొంచెం కొద్ది కాకపోయినా కొద్దైనా పూర్తిగా మనం తగ్గించలేం కాబట్టి కొంచెం కాకపోయినా కొంచెమైనా తగ్గించాలి. ఇక్కడ ఇది బుడ్డది ఏంటంటే నేను ఫోన్ తీయకముందు అంతసేపు నన్నే చూస్తూ ఉంది. నేను ఇలా ఫోన్ వీడియో షూట్ చేయడం మొదలుపెట్టానా గిర్రని తలకాయ తిప్పేసింది. ఈ బుడ్డదానికి వీడియో నచ్చదేమో బహుశా, అందుకని నేను ఎప్పుడో చూసాను చిన్నప్పుడు ఈ కోడి కుక్కరొక్కో, అంటే ఈ కోడి కాదు, ఇలాంటి కోళ్ళు. ఇక సంక్రాంతి వచ్చేస్తుంది కదా, ఇంకొక 1 month కూడా లేదు, ఈ లోపు ఉంటుంది ఒక్కొక్కడికి అని చెప్పి కుక్కరొక్కో అని అరుస్తూ ఉంటుంది. ఈ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి పొద్దున్నే తొందరగా మెలకు వచ్చేస్తుంది. పొద్దున్న లేదు, మధ్యాహ్నం లేదు, ఇది సాయంత్రం 5:30 ఆ టైం అవుతుంది. ఆ టైంలో కుక్కరొక్కో అని అరుస్తూ ఉంటుంది. బాగా అరుస్తుంది కదా అని చిన్న చిన్న వీడియో క్లిప్పులు షూట్ చేసుకున్నాను. సంక్రాంతి కోసం అది రెడీ అయిపోతూ ఉంటుంది. బాగా మంచిగా జీడిపప్పులు అన్నీ తిని పందెం కోడికి వెళ్ళి పందెంలో గెలిచో వస్తుంది అనమాట. ఓడిపోతే వాళ్ళకు ఆహారంగా, గెలిస్తే వీళ్ళకి ఆహారంగా అన్నట్టుగా అయిపోతూ ఉంటుంది. అలాగా కాసేపు ఆ వీడియో షూట్ చేసుకొని అలా ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి గబగబా వేడివేడిగా అన్నం వండేసాను, పప్పు చేశాను. వీళ్ళకేమో చిప్స్ వేయించి పెట్టాను. వీళ్ళ గోల ఎప్పుడు ఇంతే. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, మీరు గమనించారో లేదో, చైర్స్ మేము కింద కూర్చుంటే నేను చల్లగా ఉందిరా నా వల్ల కాదని నేను కుర్చీలో కూర్చొని మీకు తినిపించేస్తాను రండిరా అన్న. వీళ్ళేమో మళ్ళీ స్టూల్ తీసుకొచ్చి ఏర్పాటు చేసి వాళ్ళ ప్లేట్లు పెట్టుకోవడానికి అటో చైర్ ఇటో చైర్ వేసి, అమ్మా ఇలా బాగుందమ్మా, ప్లీజ్ అమ్మా ఇవాళ పెట్టమ్మా, డైనింగ్ టేబుల్ భలే ఉందమ్మా అని చెప్పి వాళ్ళు నన్ను అలా కూర్చోబెట్టి ఇలా అన్నం తింటున్నారు. నిజంగా ఫ్రెండ్స్, ఆశకి చిన్న చిన్న కోరికలు కూడా ఇలా తీర్చుకోవచ్చు కదా. వాళ్ళకి డైనింగ్ టేబుల్ కావాలని ఉందేమో, దేవుడి దయ వల్ల ఎప్పుడో ఒక రోజు అది నెరవేరుతుందని మంచి ఆశ అయితేనే ఉంది. అయితే ఇక్కడ చూడండి, నేను బిగ్ బాస్ సీరియస్గా చూసేస్తున్నాం. ఎందుకంటే ఇది సోది చెప్పే క్యారెక్టర్ ఇచ్చారు ఈ బిగ్ బాస్లో. ఆఖరి రోజు రేపటితో బిగ్ బాస్ ఎండింగ్ అయిపోతుంది సండే. దానికి ముందుగా మేము అన్నం అంతా తినేసిన తర్వాత నేను తలకు స్నానం చేశాను కాబట్టి